గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి హవాతో 11 మంది తప్ప వైసీపీ నేతలంతా గాలిలో కొట్టుకుపోయారు. ఈ ఓటమి తర్వాత నేతలంతా వారి వారి నియోజకవర్గాల్లో ఎక్కడ కనిపించకుండా కనుమరుగయ్యారు. అదే బాటలో అన్నాబత్తుని శివకుమార్ కూడా అడ్రస్ లేకుండా పోయారు. తెనాలిలో ఓటమి తర్వాత అందరిలాగే అన్నాబత్తునిలో కూడా భయం పట్టుకుందా? రాష్ట్ర రాజకీయాల్లో తెనాలి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. తెనాలిని ఆంధ్ర ప్యారిస్, చిన్న బాంబే, గోల్డెన్ హబ్ ఆఫ్ స్టేట్ అని కూడా అంటారు. ఇక్కడికి పోర్టు దగ్గరగా ఉండటంతో ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారాలు బాగా ఫేమస్. వీటితో పాటు ఇక్కడ గోల్డ్ బిజినెస్ బాగా జరుగుతుంది. దీంతో తెనాలిలో రాజకీయం కూడా హాట్ గా ఉంటుంది. అయితే ఇక్కడ నాదెండ్ల కుటుంబంతో పాటు అన్నాబత్తుని కుటుంబం కూడా రాజకీయం చేసింది. రెండు కుటుంబాల నుంచి అటు నాదెండ్ల మనోహర్, ఇటు అన్నాబత్తుని శివకుమార్ రాజకీయాలు చేశారు. మరోవైపు తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా కూడా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాదెండ్ల మనోహర్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ వారసుడిగా రాజకీయాల్లోకి రాక అన్నాబత్తుని శివకుమార్ కూడా విద్యా వ్యాపారాలతో పాటు తన తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు. అన్నాబత్తుని శివకుమార్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి వ్యాపారంలో రాణించారు. సహజంగానే శివకుమార్ కూడా రాజకీయాల్లోకి ఆసక్తితో వైసీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. 2014లో వైసీపీ అధిష్టానం తెనాలి నుంచి అసెంబ్లీ బరిలోకి దింపింది. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ పై 19,000కు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అదే పట్టుదలతో మరోసారి వైసీపీ నుంచే బరిలోకి దిగారు. శివకుమార్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ పై 17,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్నాబత్తుని నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేశారని ఆయన అనుచరులు చెబుతుంటారు. కరోనా సమయంలో ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు సప్లై చేశారని, ప్రభుత్వం నుంచి రావాల్సిన పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో సిసి రోడ్లు, డ్రైనేజీ లాంటి పనులు చేసేలా కృషి చేశారని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు ఇప్పించే ప్రయత్నం చేశారని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతుంటారు. అయితే అభివృద్ధి పనుల కంటే నిత్యం అవినీతి ఆరోపణలు, వివాదాల్లో చిక్కుకుంటారనే టాక్ కూడా నియోజకవర్గ ప్రజల్లో వినిపిస్తోంది.